నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామంలో తన సొంత భూమి ఆన్లైన్లో మరొకరి పేరుతో ఉండడంతో నా పేరు మీద మార్చాలని రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన, స్పందనలో ఫిర్యాదు చేసిన ఏమాత్రం కనికరించకుండా రెవెన్యూ శాఖ అడ్డగోలుగా పార్ల సుబ్బారావు పొలాన్ని వైసీపీ మాయలో పడి ఆన్లైన్లో కట్టా శ్రావణి పేరుతో మార్చడం, వ్యవస్థలను నాశనం చేసిన చేనేత కార్మికుల కుటుంబాన్ని బలి తీసుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ఎన్డీఏ కూటమి ద్వారా పిలుపునిచ్చారు. ఇంతకు ఆ శ్రావణి ఎవరు, అమెరికాలో ఉన్న ఆమె పేరుతో భూమి ఎలా వచ్చిందని, దీని వెనకాల ఎవరి హస్తం ఉందని నిజాలు బయటకు రావాలని జనసేన పార్టీ సమన్వయకర్త దినేష్ అన్నారు. ఆత్మహత్య చేసుకుంటే దాదాపు ఒంటిమిట్ట సరిహద్దుకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటారా? అంత దూరం పోవాల్సిన అవసరం ఏంటి? అది ఆత్మహత్యేనా లేక హత్యనా? నిజాలు బయటకు రావాలని ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో వైసీపీ భూమాఫియా చేస్తోందని, మృతి చెందిన కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటాలు వారి కుటుంబాలకు అండగా ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి, రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు పుత్తా రామచంద్రయ్య, మండల సీనియర్ నాయకులు కిరణ్ స్వామి, వీరాంజనేయరెడ్డి, కరణ్ రమణ, ఈశ్వరయ్య, ఆలూరు వెంకట సుబ్బయ్య, డాక్టర్ వీరభద్రుడు, కొట్టే శ్రీహరి, ఎం నాగరాజు, గంజి సుబ్బారాయుడు, ఎన్ఆర్ఐ చంద్ర, రామచంద్ర తదితర వైసీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి నుంచి అందరూ ఇక్కడ చర్చించుకుంటున్నారు. కానీ ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తే అక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఆయన రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నంత పెరిగివాడైతే కాదు, అలానే వాళ్ళ అమ్మాయికి కంటి కింద దెబ్బలున్నాయి. ఈ విషయం మీద ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి జనసేన పార్టీ తరఫున, టీడీపీ పార్టీ తరఫున మేము విన్నవించుకునేది ఏంటంటే, దీన్ని దర్యాప్తు చేసి ఖచ్చితంగా అది నిజంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఎవరైనా హత్య చేసి అలా ఆత్మహత్యగా వాళ్ళు రూపొందించి అలా చూపిస్తున్నారు, చిత్రీకరిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం మీద కలెక్టర్ గారు, అలానే ఇందాక మన తెలుగుదేశం అన్నగారు చెప్పినట్టు మా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లి దీని మీద ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు, ఇందులో ఇన్వాల్వ్ అయిన సబ్ రిజిస్టర్ గారు, అందరూ డిపార్ట్మెంట్ లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ సస్పెండ్ చేసి వాళ్ళకి ఆర్థికంగా కూడా మీరు సాయం చేయాలని జనసేన పార్టీ తరపు నుంచి, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, అలానే బీజేపీ పార్టీ తరపు నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాను. పార్ట్ 2 అనే ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉన్న ల్యాండ్ కరోనా టైంలో వెంకటాచలపతి గారు చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన వెంటనే వాళ్ళ అబ్బాయి పాల సుబ్బారావు అనే వ్యక్తి దాదాపు ఎంఆర్ఓ ఆఫీస్, రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగి దాదాపు 4 ఏళ్ల పాటు ఆయన తిరిగి ఆయన ఎంఆర్ఓ గారిని చాలా సార్లు కోరడం జరిగింది, అర్జీ పెట్టడం జరిగింది, స్పందనకు కూడా ఇచ్చారు. ఇదే విషయం మీద ఎంఆర్ఓ గారు ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు వాళ్ళు ప్రలోభాలకు గురి చేసి స్పందనకు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్పందనకు ఇచ్చిన ఎటువంటి వాళ్ళకి రిప్లై ఇవ్వలేదు స్పందన వాళ్ళు. కాగా వాళ్ళు రివర్స్ లో ఈ భూమి శ్రావణి పేరు మీద, కట్టా శ్రావణి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయి వాళ్ళకి పట్టా పాస్బుక్ వచ్చేసి ఆన్లైన్ ఎక్కింది వాళ్ళ పేరు మీద. ఎవరి శ్రావణి అంటే ఈ వైసీపీ ప్రభుత్వం యాక్ట్ తెచ్చి వాళ్ళ యాక్ట్ ద్వారా పేదల భూములు అంటే బీసీలు, ఎస్సీ ఎస్టీలు భూములు, బడుగు బలహీన వర్గాల భూములు వీళ్ళు లాక్కోవడానికి యాక్ట్ తెచ్చారా? వాళ్ళు స్వాధీనం చేసుకుని భూములు ఇప్పుడు దాదాపు గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఆయన డబ్బులు తీసుకున్న తరం చూస్తున్నాము. ఇక్కడ స్థానికంగా ఆయన ఉన్న యాక్ట్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఇక్కడున్న హైవేకి ఆనుకున్న బిట్ అని చెప్పి వాళ్ళని దౌర్జన్యంగా ఆ భూమి వాళ్ళ స్వాధీనంలోకి తీసుకొని 3 ప్రాణాలు, నిండు ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. వీళ్ళని ఏ విధంగా శిక్షించాలో మీరే అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా అయితే మోసం చేస్తున్నారో, ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కూడా ఎవరైతే కట్టా శ్రావణి వాళ్ళ హస్బెండ్ ఏం పేరంటే కట్టా నారాయణ గారు, కట్టా నారాయణకి సంబంధం లేదా, కట్టా శ్రావణి ఎవరనే ఎంఆర్ఓ గారు ఎలా ఆన్లైన్ ఎక్కించారు అదొక విషయము. ఈ విషయం మీద దర్యాప్తు చేయాల్సి ఉంది. పోలీసులకు మేము తీవ్రంగా జనసేన పార్టీ తరపు నుంచి, అలానే టీడీపీ పార్టీ తరపు నుంచి, బీజేపీ పార్టీ తరపు నుంచి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలానే మేము ఈ విషయం మీద దర్యాప్తు చేసి ఖచ్చితంగా ముమ్మరంగా తొందరగా ఈ కేసుని వాళ్ళు సాల్వ్ చేయాలని కోరుతున్నాము. అలానే
ఆయన రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ఆత్మహత్య చేసుకునేంత అవసరం ఆయనకి. ఆయన ఎప్పుడు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు, ఆయన ఎప్పుడు అలాంటి అంత ధైర్యం చేసేవాడు కాదు అనే చెప్తున్నారు. అంటే వాళ్ళని ఎవరైనా చంపి ఆడ బెడేశారా, లేకపోతే వాళ్ళని ఇక్కడ ఆత్మహత్య చూపించారా, వాళ్ళని హత్య చేసి ఆత్మహత్యగా చూపించారా అనేది పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ విషయం మీద ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. వీలైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా ఒంటిమిట్ట ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి ఇంకా పోయే కాలం దగ్గర పడిందని ఈ విషయంలో అర్థం చేసుకోవాలి. మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, పోగాలపు దాపుడు ఇచ్చినప్పుడు కనడు వినడు ఎరగడు మూర్ఖుడు అని. అంటే వాళ్ళకి పోయే కాలం దగ్గర పడింది కాబట్టి వాళ్ళ నాయకులు కూడా ఇక్కడ ప్రజల భూములు అన్యాయంగా అక్రమంగా వాళ్ళ భూములు లాక్కొని వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకొని వీళ్ళ పేరు మీద పట్టాలు మార్చుకుంటే దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు, ప్రజల్ని రేపొద్దున ఏ విధంగా వీళ్ళు ఓట్లు అడుగుతారు, ప్రజల్లోకి వెళ్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మీకు పతనం మొదలైంది, రాసి పెట్టుకోండి. ఈసారి ఎలక్షన్స్ లో మీరు ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం, ఇది తథ్యం. ఈ విషయాన్ని కూడా పాల సుబ్బారావు గారికి అలానే వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు చనిపోయిన వారికి మేము మా కుటుంబం గాని అలానే తెలుగుదేశం కుటుంబ సభ్యులు గాని అందరం మేము అండగా ఎప్పుడు ఉంటామని తెలియజేసుకుంటూ దీని మీద మేము ఇంకొకసారి మళ్ళీ డిపార్ట్మెంట్ కి అర్జీ ఇవ్వడం జరుగుతుంది. దీని మీద దర్యాప్తు ముమ్మరంగా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై టీడీపీ. జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మా మాధవరంలో మా పద్మశాలి కుటుంబాన్ని ఒక కుటుంబం నాశనం అయిపోయింది. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల ఈ విధంగా జరిగింది. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ అశ్రద్ధ వల్ల ఒకళ్ళు ఏదైతే ఒక అర్జీ సింపుల్ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ పెడితే వాళ్ళ ఆఫీస్ చుట్టూ 20-30 తిరిగితే కానీ అది కాలేదు. ఈ రెవెన్యూ వాళ్ళు వచ్చేసి ఈ ఒక డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ ఉన్నా కూడా పక్క డిపార్ట్మెంట్ అనుకోని సర్టిఫికెట్లు అన్ని డూప్లికేట్ కుప్పలుగా తయారు చేస్తారు. మేము ప్రూఫ్ తో కూడా ప్రూఫ్ అందరికి ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఆల్రెడీ మా ఇష్యూ కొనమాసంలో ఒకటి జరిగింది, నెల అయిపోయింది. ఒకరి పట్టాలు ఒకటి తీసుకొని ఆక్రమించుకొని వాళ్ళన్నట్టు మళ్ళీ పోలీస్ కేసు పెట్టి వాళ్ళు బెదిరిస్తా ఉండేది. అది కూడా మేము చూసినాము. ఇప్పుడు నేను ఆర్టీఐ కింద పెడితే ఒక లెటర్లు కావాలని అడిగితే ఆ ఆర్టీ కింద కూడా లెటర్లు ఇవ్వడం లే. ఏంటంటే ఒక నెల అయిపోయింది నేను ఆర్టీ పెట్టి, మన ఒంటిమిట్ట ఆర్టీ అధికారి ఏమంటారంటే లేదు మీకు మీ ప్రయోజనాల కోసం మీకు తెలిపితే ఇస్తామన్నారు. ఆ ప్రయోజనాలు కూడా తెలిపి ఇచ్చినాం. ఆ ప్రయోజనాలు అన్ని తెలిసినా కూడా మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, మీరు ఆ రికార్డు ఇస్తే దుర్వినియోగం చేస్తారు. ఆ రికార్డు మా దగ్గర ఇచ్చేది రికార్డు ఏంటి జరిగి ఉండేవి కాదు. కానీ ఈ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ అంతా ఎంతంటే లంచాలకు ఎక్కువైపోయింది. కానీ ఈ ప్రజలు తెలుసుకొని ఇకనైనా కూడా మాకు ప్రజలకు పోయిన తర్వాత వెంటనే ఈ సమస్యలు పరిష్కరిస్తే ఇటువంటి సావులు కూడా రావు. ఇప్పుడు ప్రస్తుతానికి మేము మా పద్మశాలి కుటుంబాన్ని పోగొట్టుకున్నాము. ఇంకా ఎవరైనా కూడా అన్ని పార్టీలో కలిపి మా పద్మశాలి ఆడబిడ్డ ఒక పాప ఉంది, ఆమెని తోడుగా నీడగా ఆమె అందరూ కూడా కొంచెం సహచారం చేసి ఆమె కొంచెం చదివించే విధంగా చూస్తే మేలవుతుందని నా ఆశ. ఇంత ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ నా నమస్కారంలో. నిన్నటి రోజు ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో చేనేత కార్మికుడు పాల సుబ్బారావు గారు, ఆయన సతీమణి పాల పద్మ, ఆయన చిన్న కూతురు పాల వినయ, వీళ్ళ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని బయటికి వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల గ్రామస్తులందరూ, చుట్టుపక్కల పంచాయతీ ఉండే వాళ్ళందరూ వెళ్లి వాళ్ళను పరామర్శించడం జరిగింది. దీని వెనక కారణాలు ఏమున్నాయో తెలియదు. మా పార్టీ ఇన్ఛార్జి బత్తాల చెంగలాడ గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజు వచ్చి తెలుగుదేశం క్యాడరు, అదేవిధంగా మా జనసేన క్యాడర్ దినేష్ గారు మేమందరం వచ్చి మృతదేహాలను సందర్శించి వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలిపి ఒక 50,000 రూపాయలు మేము దహన సంస్కారాలకు ఇవ్వడం జరిగింది మా పార్టీ ఆదేశాల మేరకు. ఇక ఈ అసలు విషయానికి వస్తే, పాల సుబ్బారావు గారు ఈయన చేనేత కార్మికుడు. ఈయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఇప్పుడే అక్కడ వాళ్ళ బంధువులు, తెలిసిన స్నేహితులందరూ మాకు చెప్పారు. కానీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి నిన్నటి నుంచి పుకార్లు ఉన్నాయి. దీని వెనుక కారణం ఏమంటే,
పాల సుబ్బారావు గారి తండ్రి వెంకటాచలపతి గారు 3 సంవత్సరాల కిందట ఆయన కరోనాతో మరణించడం జరిగింది. ఆ తర్వాత ఆయన పేరుతో ఉన్న భూమి తర్వాత వీళ్ళు ఆయన చనిపోయినాడు కదా, మా భూమి మాకే ఉంటుందనే ఉద్దేశంతో వీళ్ళు పట్టించుకోలేదు. తర్వాత కొద్ది రోజులకి ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన కరోనాతో చనిపోవడం వల్ల ఆయన సుమారుగా ఒక 4 లక్షల వరకు హాస్పిటల్ ఖర్చులు అయినాయంట వెంకటాచలపతి గారికి. తర్వాత సుబ్బారావు గారి తమ్ముడికి ఏదో పెళ్లి చేశారంటే దానికి కొంత మొత్తం ఖర్చు 3 లక్షల వరకు. అందుకోసం కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ భూమిని అమ్ముకోవాలని అప్పుడు వీళ్ళు వెళ్తే ఆ భూమి వెంకటాచలపతి గారి నుంచి కట్టా శ్రావణి అనే ఆవిడ పేరుతో అది రిజిస్టర్ అయింది, ట్రాన్స్ఫర్ అయింది అంటున్నారు, ఆన్లైన్ అయింది అంటున్నారు. ఆ తర్వాత వాళ్ళు లోకల్ గా ఎంఆర్ఓ ఆఫీసుకు, ఆర్డీఓ ఆఫీసుకు, అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులో స్పందన కూడా వాళ్ళు అర్జీలు పెట్టారు. కానీ వాళ్ళు రెక్లెస్ గా సమాధానం చెప్పి వీళ్ళకు బలం లేదనే విషయంతో, వీళ్ళు ఆడపిల్లగాలు వీళ్ళు ఏం చేయలేరు అనే విషయం, చేనేత కార్మికుడు వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళకి బలం లేదనే ఉద్దేశంతో వాళ్ళు నిర్లక్ష్యంగా ఏమైతే చేసుకోకూడదని చెప్పి వాళ్ళు సమాధానం చెప్పినట్టుగా ఇప్పుడు అక్కడ చెప్తున్నారు. దీంతో పాల సుబ్బారావు గారు చేసేది ఏమీ లేక నిన్న వెళ్లి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఆయన నిజంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పక్కనే ముకుండాశ్రమం దగ్గర ఉంది. ఈయన ఆత్మహత్య చేసుకున్న స్థలము ముకుండాశ్రమం నుంచి దాదాపు 1 కిలోమీటర్ ఒంటిమిట్ట చెరువు దగ్గర ఆత్మహత్య చేసుకోవచ్చు. 1.5 కిలోమీటర్ దూరం నడుచుకుంటే వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. రెండవది, ఇంట్లో వాళ్ళ భార్య పద్మ, అదేవిధంగా కూతురు వినయ వాళ్ళిద్దరు చనిపోయినారని అంటున్నారు. సూసైడ్ అని చెప్పి నిన్నటి వరకు సూసైడ్ అన్నారు. మేము ఇప్పుడు బాడీలు సందర్శించే వరకు కూడా సూసైడ్ అనే మేము అక్కడికి వచ్చాము. కానీ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు ముఖాల దగ్గర దెబ్బలు ఉన్నాయి అని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ వాళ్ళ శక్తి లేదు కాబట్టి ఎవరికి చెప్పుకోవాలో తెలియక మేము తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు పోతే మాకు మొరపెట్టుకున్నారు, దెబ్బలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి దయచేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ 2 చేతులకు నమస్కారం పెట్టి చెప్తున్నాము. ఎస్పీ గారు దయచేసి మీరు సమగ్ర విచారణ చేసి ఒక చేనేత కార్మికుడు, ఒక బలహీనమైన వ్యక్తి, చేనేత కార్మికుడు శక్తి లేక తన 3 తాతల కాలం నుంచి ఉన్న భూమిని కాపాడుకోలేక హైవే పక్కన భూమి వస్తుంది, ఎక్స్ప్రెస్ హైవే వస్తుందని చెప్పి దౌర్జన్యం. అసలు ఈ కట్టా శ్రావణి ఆవిడ ఎవరు? ఆవిడ వెనక ఎవరున్నారు? ఆవిడ ఇక్కడ లేదు, అమెరికాలో ఉందని అక్కడ అన్నారు. అది నాకు తెలియదు, అక్కడ అన్నారు ఎవరు ఆవిడ అమెరికాలో ఉందని. ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ ఆమె భూమి ఏ విధంగా ఆన్లైన్ అయింది? సరే, ఆన్లైన్ అయిన తర్వాత ఆమెకి వెళ్ళిండొచ్చు. కానీ ఆన్లైన్ ఎవరు చేశారు? ఆమెకు ఎవరు చేయించారు? ఆమె వెనకాల ఎవరున్నారు? కాబట్టి ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ఇది హత్యనా ఆత్మహత్య అనేది కూడా మాకు అనుమానంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అనుమానంగా ఉంది. నిన్నటి వరకు మేము ఆత్మహత్య అనుకున్నాం, పొద్దున్న వరకు ఆత్మహత్య అనుకున్నాం. తీరా డెడ్ బాడీ దగ్గరికి వచ్చిన తర్వాత అది వాళ్ళకి డౌట్ గా ఉందని చెప్పి భయంగా చెప్తున్నారు. మాతో కూడా భయంగా మొరపెట్టుకుంటున్నారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ సమగ్రంగా దీని మీద విచారణ చేయాలి. అదే విధంగా ఒకవేళ ప్రలోభ పెట్టి ఎవరన్నా బెదిరిస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే మార్చినారో, ఎవరైతే సర్వే నెంబర్ 2187/2 3 ఎకరాల 10 సెంట్లు ఉన్న ఎక్స్టెంట్ ఉన్న భూమిని ఏ విధంగా కట్టా శ్రావణికి ఎవరైతే మార్చారో రెవెన్యూ అధికారులు వాళ్ళ మీద శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ ను జనసేన తరఫున, టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నిజంగా ఈ భూమి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఎవరైనా ట్యాంపరింగ్ చేసింటే వాళ్ళ మీద సస్పెన్షన్ కాదు కదా, వాళ్ళు రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్, వాళ్ళని ఉద్యోగంలో నుంచి తీసేయాలని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏ విధంగా వైజాగ్ లో గ్యాస్ బాధితులకు ₹1 కోటి ఇచ్చారో కాంపెన్సేషన్, అదే విధంగా వాళ్ళకి ఏ దిక్కు దివాణం లేదు. ఒకే ఒక కూతురు ఉంది. ఆ పాప హైదరాబాద్ లో చదువుకుంటా ఆ పాప రాత్రి వచ్చింది. పాపము చిన్న పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆ పాపే ఉండేది, ఇంకెవరు లేరు. ఆ చిన్న పెద్దనాన్న గారు ఉన్నారు. కాబట్టి ఏ విధంగా వైజాగ్ లో మీరు ₹1 కోటి కాంపెన్సేషన్ ఇచ్చినారో అదే విధంగా ఆ ముగ్గురికి చనిపోయిన వాళ్ళు రారు. అది వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళని తేలేము. కాబట్టి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ లో వాళ్ళు బతకాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1 కోటి లెక్కన ఆ ఉన్న కూతురికి ఖచ్చితంగా ప్రభుత్వం వారు ఆర్థిక సాయం చేయాలని చెప్పి తెలుగుదేశం తరఫున, జనసేన తరఫున మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.